నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజమండ్రి సిటీలో 3000 మందికి కుట్టు శిక్షణ ఇస్తున్నాం. మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి బీజేపీ ధ్యేయం. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. డీటెయిల్స్ చూస్తే మహిళల ఆర్థిక ఎదుగుదల ఏర్పాటు కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. మార్కండేయ స్వామి గుడి పక్కన ఉన్న దర్బావారి సత్రం తాడి తోట అంబేద్కర్ నగర్ తుమ్మలోవ 47వ డివిజన్ నారాయణపురం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహిళల కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధికారతకు కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్లో కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి 10 టైలరింగ్ కుట్టు మిషన్లు సెంటర్లను మంజూరు చేస్తోందని ఆయన వివరించారు. మహిళలు టైలరింగ్ లో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. పేదింటి మహిళలు స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీతో పాటు టైలరింగ్ లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇస్తోందని, తద్వారా వారు మగవారితో మౌనంగా సమానంగా కూడా వారు తమ సమాన కుటుంబాలకు పోషించుకునే ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ తీసుకుందామని ఆనాడున్న వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే, ఆనాడున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడి నిలబెట్టుకొని, మరలా గతంలోని శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు భవానీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకున్నా, కావాలని దీన్ని ప్రారంభం చేయకుండా అలా కాలయాపన చేశారు. మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చాం. దీన్ని ప్రారంభం చేయడమే కాదు, ఈ రోజు మేము ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలి ఒక మంచి ఆలోచనతో దీన్ని కాపాడుకున్నాం. ఇది ఈ రోజున ఆ మంచి కార్యక్రమం ఏంటా అంటే, మహిళల యొక్క సాధికారత కోసం కుట్టు మిషన్ సెంటర్ కి ఇది ఉపయోగపడుతుందంటే చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి వల్లనే ఈ కమ్యూనిటీ హాల్ ఈ రోజు ఇలా నిలబడ్డారు. లేకపోతే దీన్ని దేనికో దానికి వాడేసుకొని ప్రజలకు దూరం చేసేవారు. అంటే మీకు అన్ని ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వైసీపీ వారి ఆలోచన అలా ఉంది. గమనించి ఆశీర్వదించండి. ఎప్పుడు కూడా మీ పేటకి మేము అండదండలు ఇస్తానే వచ్చాం. రోడ్లు అడిగితే రోడ్లు వేసాం, డ్రైన్లు వేస్తే డ్రైన్లు వేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్ ప్రారంభించుకున్నాం. పక్కనే సారా విపరీతంగా వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని మేము మొత్తం ప్రక్షాళన చేసేవని మాత్రం చెప్పలేకపోతా ఉన్నాం. కానీ ఇంకా అక్కడక్కడ అడప ఇంకా సారా కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతి దగ్గరలో వాళ్ళని భూస్థాపితం చేసే బాధ్యత కూడా కూటమి మేము తీసుకుంటాం. ఇంతకుముందు 3000 లీటర్లు అమ్మేవారట ఈ నగరంలో. ఇప్పుడు సుమారు 1500కి తగ్గిందంటే 50% ఈ 10 నెలల్లో ఆపగలిగాం అందరి నాయకుల యొక్క సహకారంతో. అతి దగ్గరలో దానిపైన కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు, పీడీ యాక్ట్ కట్టమని సిఐ గారికి చెప్పాను. 29వ వార్డు కొత్తపేటలో అలా ఎక్కడికక్కడ పీడీ యాక్ట్లు పెడతాం. మాకైతే ఏం మొహమాటాలు లేవు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం, మహిళల యొక్క భద్రత ముఖ్యం. అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ సెంటర్ ఏదైతే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారో, దానికి గాను ఈ రోజున రాజమండ్రి సిటీలో 5 సెంటర్కి సుమారు 100 నుంచి 110 మంది, అంటే ఒక 550 నుంచి 600 మందికి ఉచిత కుట్టు మిషన్ సెంటర్లు ఉచితంగా ట్రైనింగ్ 3 నెలలు ఇవ్వడం. 3 నెలల ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. గతంలో ఈ నియోజకవర్గానికి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి.
2014-19లో ఇదే పథకాన్ని కొనసాగించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం. మరి 2019లో ప్రభుత్వం మారినట్టే వైసీపీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలోనే నేర్చుకున్న వాళ్ళు 3 నెలలు కుట్టు మిషన్లు ఇచ్చే సమయానికి కుట్టు మిషన్లు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మంచి పథకం కుట్టు మిషన్ ఇస్తే ఆ కుట్టు మిషన్ వాళ్ళ ఇళ్లలో ఉంటుంది, దాన్ని చూసినప్పుడల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడే గుర్తొస్తుంది ప్రజలకి, కాబట్టి అది ఇవ్వకూడదని వాటిని 5 సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి 5 సంవత్సరాలు కూడా మహిళలు దగా చేశారు. ఈరోజు మరలా కూటమి వచ్చింది, ప్రజల యొక్క సహకారంతో ఆశీర్వచనంతో మరలా మహిళా సాధికారత కోసం ఏది ఇస్తే మంచిది. ఒక పక్కన డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, మరో పక్కన ఈ కుట్టు మిషన్ కేంద్రాలు మరలా ఓపెన్ చేసినట్లయితే మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతాం. వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. 3 నెలలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కింద 4 రూపాయలు సంపాదించాలి. కుటుంబ పోషణలో వారి వంతు పాత్ర వారు చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రోజు ఉదయం పెడింగు ఈ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 మందికి అందిస్తున్నామని, అలాగే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలం కడియం మండలం వార్డులు కలిపి దాదాపు 500 పైచిలకు అర్హులైన వారికి అందిస్తున్నామన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీనిచ్చారని, ఇక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. అమ్మా అలా చూడు. ఏమా 3 నెలలు వస్తుంది, దీనికి ఖర్చు అయిందా నీకు? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భర్తలు పోయినా భార్యలు పోయిన పురుషులకి కూడా కొత్తగా పెన్షన్ దాదాపుగా 1,60,000 మందికి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 500 పెన్షన్లు, రూరల్ మండలంలో 234, కడియ మండలం 105, ఆ వార్డులు కలిపి 500 దాదాపుగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇది మాట తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిందన్నీ అమలు చేస్తూ ఉన్నారు. మరలా ఈ నెల నుంచి తల్లికి వందనం కానీ రైతు నేస్తం కానీ అన్నీ కూడా ఇవాళ అమలు చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పేదవాడి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఇంకా 4-5 లక్షలు పెండింగ్ వస్తామని సర్వే అవుతుంది. సర్వే అయిన తర్వాత వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పూర్తిగా మంచాన్ని పడిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 13 రకాల పెన్షన్లు. ఇవాళ మత్స్య కార్మికులకు 20,000 ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకి దన్నుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం చేపట్టింది. గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. మాట తప్పని విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈ సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకుని వెళ్తున్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లకి న్యాయం జరిగేలాగా కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ప్రభుత్వాన్ని సరైనగా మనం చేస్తూ, ఇంకా ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యాచరణ చేస్తుందని సరైనగా మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రారంభం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న సందర్భంగా కొవ్వూరులో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జెండా ఊపి అనంతరం బస్సులు బయలుదేరాయి. ఇక బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల, నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున అమరావతి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన రాజధాని నిర్మాణం మళ్లీ ఇప్పుడు నరేంద్ర మోదీ చేతుల మీదుగా
ఆసుపత్రిగా పునః ప్రారంభం కావడం రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరిల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దేశంతోనే అత్యంత ఆధునికతతో కూడిన రాజధానిగా ఏర్పాటు కానుంది. రాజధాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అమరావతి నిర్మాణం పోయిన జగన్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్వీర్యం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయికతో మరొకసారి అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన నిమిత్తం అమరావతికి వస్తూ ఉన్న సందర్భంగా రాష్ట్ర నలుమూల వైపు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి చేరుకోవడం, నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలకడానికి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కంటే కూడా అమరావతి ఒక మంచి అత్యున్నతమైనటువంటి రాజధానిగా నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తులో రాజధాని నిర్మాణంతో పాటు రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాజధానిలో వచ్చేటువంటి ఆదాయం ద్వారా రాష్ట్రంలో అన్ని వైపులో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం నరేంద్ర మోదీ గారి సహకారం అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజమండ్రిలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషనర్ కానీ నిలుపుదల చేయాలని, మావోయిస్టుల పేరుతో ఆదివాసుల హింసకాండను ఆపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పల్లా వెంకట నాయుడు అధ్యక్షతన వహించారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత, సుప్రీంకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ కార్యక్రమాన్ని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా కర్రెగుట్ట ఆపరేషన్ కాగర్లో భాగంగా జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. మోదీ, అమిత్ షాల ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు కొనసాగిస్తున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్ కాగర్ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో జీవించే హక్కుకు భంగం కలిగిస్తూ మరి ఆదివాసీలను సమూలంగా హననం చేసేటటువంటి ఒక అత్యంత మారణకాండ, ఆ మారణకాండను ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనూ అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా మోడీ, అమిత్ షా మేము మావోయిస్టులను ఏరివేస్తాం అనేటటువంటి పేరుతోటి అక్కడ జరుపుతున్నటువంటి హింసాకాండ ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా అమిత్ షా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం, మావోయిస్టుల ఏరివేత అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మావోయిస్టులు కూడా భారతదేశ పౌరులే అనేటటువంటి విషయాన్ని ఆయన దృష్టి తీస్తున్నాం. భారతదేశ పౌరుల్ని భారత పాలకులే చంపుకునేటటువంటి విధానం భారత రాజ్యాంగం అనుమతించదు అనేటటువంటి విషయాన్ని కూడా మరి హోమ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాం. అనేక మార్లు లెటర్లు రాశాం. హక్కుల సంఘాలుగా, మేధావులుగా హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా భారత ప్రధానమంత్రికి, అదేవిధంగా రాష్ట్రపతికి అనేక రకాలుగా విన్నవించడం జరిగింది. ఇది అమానుషమైనటువంటి హింసాకాండ. ఈ హింసాకాండ అనేటటువంటిది అత్యంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అని చెప్పేసి లెటర్లు కూడా తెలియజేయడం జరిగింది. మేధావులు రాశారు, హక్కుల సంఘాలు రాశారు, రాజకీయ పార్టీలు రాశారు, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా లెటర్లు రాయడం జరిగింది. న్యూ డెమోక్రసీ వారు ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున న్యూ డెమోక్రసీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని సంఘాలను, రాజకీయ పార్టీలను సమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా ఇక్కడ మీరు న్యూ డెమోక్రసీ వాళ్ళు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని, హోమ్ మినిస్టర్ అమిత్ షాని మేము ప్రశ్నిస్తున్నాం.
2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచిపెడతామని చెప్పని చిట్ట చివరి మావోయిస్టుని కాల్చి చంపేదాకా వదిలిపెట్టబోమని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ భారత సైన్యాన్ని తన సొంత సైన్యం మాదిరిగా అమిత్ షా మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతం పట్ల మీకు వ్యతిరేకత ఉంటే ఆ సిద్ధాంతాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతంతో పోరాడుతున్న ఆ చుట్టూ ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్పు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి. అది మానేసి ఒక సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న వ్యక్తుల్ని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైనది, అత్యంత అప్రజాస్వామికమైన చర్య. దీన్ని మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సహజ వనరుల్ని సహజ సంపదల్ని మోడీ అమిత్ షా అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ ఈ దేశంలో ఉన్న అటవీ ప్రాంతాలని, ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదని, ఖనిజాలని, మినరల్స్ని వీటన్నిటినీ అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే ఇవాళ భారత సైన్యాన్ని వినియోగించి అటవీ ప్రాంతాలని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అడ్డొచ్చినటువంటి ఆదివాసుల్ని, మూలవాసుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అటవీ సంపదని అదానీలకి అంబానీలకి దోచిపెట్టేటువంటి బీజేపీ ప్రభుత్వ దుర్మార్గమైన విధానాన్ని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మూడో విషయం, ఇవాళ మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో ఇవాళ గత 11 సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం ఒక నయా ఫాసిస్ట్ ప్రభుత్వంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఇవాళ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి మతం పేరుతో చీలికలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ఒక మతోన్మాదన అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లాంటి ప్రయత్నాల్ని ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదులు ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీ చేపట్టినటువంటి ధర్నాకి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తా. నాకు అవకాశం ధన్యవాదాలు. సెలవు కాంప్లెక్స్ అరుణ్ గారికి. ఎలాంటి చెడు వ్యసనాలు లేని అమాయక యువకుడిపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్య తీసుకోవాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. క్వారీ ప్రాంతంలో 49వ వార్డు సుబ్బారావు నగర్లో ఇరుగు పొరుగు మధ్య జరుగుతున్న ఇంటి వివాదంలో అమాయక యువకుడికి భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం కొందరు జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ లో తప్పుడు ఫిర్యాదు చేశారని, దీంతో 3 టౌన్ పోలీసులు విచారణకు రావడంతో యువకుడి తల్లి అభ్యర్థన మేరకు తాను ఆ కుటుంబానికి అండగా నిలిచినట్లు బర్రె కొండబాబు చెప్పారు. శుక్రవారం ఆ వీధిలోకి వెళ్లిన బర్రె కొండబాబు స్థానిక మహిళలు పెద్దలను కలిసిన గుత్తుల భానుప్రసాద్ అనే యువకుడి గురించి అడిగి తెలుసుకున్నారు. సుబ్బారావు నగర్ లో డోర్ నెంబర్ 67, 11, 28 యాబ్లిక్ 1లో నివసిస్తున్న గుత్తుల లక్ష్మి కుటుంబానికి పక్కనే నివసిస్తున్న షేక్ షీను రెండో భార్య షేక్ సాయితో కొన్నేళ్లుగా సివిల్ తగాదా కోర్టులో నడుస్తుందని, గుత్తుల లక్ష్మిని కొట్టేందుకు ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకే ఆమె కుమారుడు గుత్తుల భానుప్రసాద్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అతడు మద్యం సేవించి తమ ఇంటిలోకి ఖాళీ సీసాలు విసురుతున్నాడని తప్పుడు ఫిర్యాదు చేయించారని బర్రె కొండబాబు మీడియాకు చెప్పారు. నిజానికి ఆ యువకుడికి ఎలాంటి చెడు వ్యసనాలు లేవని, తండ్రి లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న తల్లి గుత్తుల లక్ష్మిని అక్క పెళ్లికి ఆయన అప్పు తీర్చడానికి కుటుంబాన్ని పోషించేందుకు తాపి పని చేస్తాడని, ఎవరి జోడికి వెళ్లడని స్థానిక మహిళలు కొండబాబుకు చెప్పారు. తన కార్పొరేటర్ కాకముందు నుంచి ఈ కుటుంబం భానుప్రసాద్ తండ్రి గుత్తుల గోవింద్ తనకు తెలుసని, అప్పటి భానుప్రసాద్ పుట్టలేదని కొండబాబు అన్నారు. కానీ ఉందంట ఎవరి మీద దురుసుగా ప్రవర్తించడం కానీ అబ్బాయి ఉన్నాడా? చెప్పండి ఒక ఆలోచన. ఒక విషయం ఏంటంటే, నేను 2002లో కార్పొరేటర్ అయ్యాను. 2002లో కార్పొరేటర్గా నెగ్గాను. 2002లో కార్పొరేటర్గా నెగ్గినప్పుడు ఈ అబ్బాయి 2004లో పుట్టాడు. అంటే నేను కార్పొరేటర్ అయ్యేటప్పుడు కూడా ఈ అబ్బాయి పుట్టలేదు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టాడు. ఇప్పుడు మనిషి పొడవుగా కనపడుతున్నాడు తప్ప చాలా చిన్న పిల్లడు. ఏమ్మా
వీళ్ళ నాన్న అమ్మ ఏరాల అమ్మాయి వీళ్ళ నాన్న అమ్మ నాకు బాగా తెలుసు. నేను కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా నాకు పరిచయస్తులు. ఎందుకంటే వాళ్ళు తాపి పని అయితే చేసేవాడు. అయినా నా దగ్గరికి వచ్చేవాడు, ఎప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. అటువంటప్పుడు నేను వాళ్ళని బాగా పరిచయం, ఇది వీళ్ళ నాన్నగారి బాగా పరిచయం. అప్పుడు ఆ తర్వాత కొలిది కొంతకాలం ఆగిన తర్వాత ఎస్కే సీన్ అని ముస్లిం అబ్బాయి, అతను కూడా పెద్ద వయసు ఏం కాదు, చాలా మంచోడు మనిషి, అయితే చాలా మంచోడు. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలకు నేను వెళ్ళను. పర్సనల్ విషయాల్లో అతను మంచోడా చెడ్డోడా, వాళ్ళ భార్య కుటుంబానికి వాళ్ళకి అన్యాయం చేసాడో లేకపోతే మంచి చేసాడని నాకు తెలదు. వాళ్ళ ఎన్ని బాధలు ఉన్నాయో ఏం పడ్డారో నాకు తెలదు. కానీ వ్యక్తి మాత్రం చాలా మంచోడు. వీళ్ళ ఆయన ఇద్దరు కలిసి, వీళ్ళ ఆయన అక్కడ పని చేస్తుండేవాడు, ఆయన కూడా అక్కడక్కడ పని చేయించేవాడు. అలాంటప్పుడు ఆ సమయంలో వీళ్ళిద్దరు కలిసి సైట్ కొనుక్కున్నారు. ఇద్దరు చెరుకు సైట్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఎవరి మట్టుకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నడుస్తూ ఉంది. అయితే ఈవిడికి ఆవిడికి సరి పడేది కాదు. పడకపోతే నాకు కొంతమంది ముస్లిం పెద్దలు తీసుకొని తను వచ్చేవాడు. వస్తే ఏంటమ్మా అని 2-3 సార్లు నేను రావడం మాట్లాడడం జరిగింది. అప్పట్లోనే మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. ఆడవాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి మీరు ఏదన్నా కొంచెం మధ్య మార్గం చెప్పండి అని చెప్పేసి అన్నారు. మధ్య మార్గం ఏముంటుందండి, మీరు మరి వాళ్ళకి సేమ్ ఇల్లాగా ఇంకా మా పడదు మరి అంటే వేరే చోట సైట్ కొనిచ్చేయండి, వేరే చోట కట్టుకోండి, ఇది తీసుకోండి, వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అలాంటిది సైట్ కొనిచ్చేసి ఒక ఇల్లు కట్టండి అని చెప్పేసి చెప్తే అదే చేస్తాను అలాగని చెప్పేసి చెప్పారు. సైట్ కొన్నారు, సెంటింపాతికి సైట్ కొన్నారు. కొన్న తర్వాత ఆ సైట్ ఎవరి పేరుని కొన్నారంటే తన భార్య పేరునే కొన్నాడు. తన భార్య వీడికి రాస్తున్నట్టు, ఎవరు ఇప్పుడు ఆవిడ రాసినట్టు వీడికి రాస్తామని చెప్పేసి రాశారు. అది లాయర్ మర్రిబాబుజీ దగ్గర పంపించారు. ఇవన్నీ నాకు తెలుసు. తెలిసిన తర్వాత 41,50,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఈ సంవత్సరం అనగా 25వ సంవత్సరం జనవరి 9వ నెల రాత్రి సుమారు 1 గంట సమయంలో మాగవరపాలెం మండలానికి చెందిన 4 ముద్దాయిలను అనగా 1 దల్లి కామిరెడ్డి, 2 ఒలుషీను, 3 సకిలేటి సాయి, 4వ వ్యక్తి కచ్చర్ల చిరంజీవి అను వార్ల పేరు గతంలోనే విశాఖపట్నం వీరు ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగిలించిన బ్రీజా కారుపై బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం వచ్చి గ్రామంలో వరుసగా 3 చోట్ల అనగా వెల్డింగ్ షాప్లో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు మరియు ఇండియా 1 ATM దొంగతనం చేయటకు ప్రయత్నించడం, ఆ తర్వాత అదే గ్రామంలో జ్యువెలరీ షాప్లో దొంగతనానికి ప్రయత్నించడం చేసి విఫలమవడంతో బలభద్రపురం గ్రామం నుండి తిరిగిపోయినారు. అయితే రాబడిన సమాచారం మేరకు పై తెలిపిన 4 ముద్దాయిలలో ఒకరైన సకిలేటి సాయి అను అతన్ని తుని రైల్వే స్టేషన్ వద్ద కోయిలగూడెం దొంగిలించిన మోటార్ సైకిల్ తో పాటు పట్టుకుని రిమాండ్ కు పంపడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ DSP ఆధ్వర్యంలో అన్పర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు బైకవోలు SI చాకచక్యంగా పై తెలిపిన వారిలో ప్రధాన ముద్దాయిలన దల్లి రామరెడ్డి మరియు ఒల్లు సీన్లను 1వ తేదీ 5 నెల 2024 తేదీ సాయంత్రం 4 గంటలకు తుని రైల్వే స్టేషన్ వద్ద పట్టుకుని వారిచే దొంగిలించబడిన బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, అలాగే డబ్బులు, కారు, మోటార్ సైకిల్ దొంగతనానికి ఉపయోగించిన వ్యాన్లను స్వాధీనపరుచుకొని వారిని రిమాండ్కు పంపడం జరుగుతుంది. మనకి మొన్న జనవరి నెలలో 9వ తారీఖున మనకు తెలుసు బిక్కవోలు బలభద్రపురంలో ఒక గ్యాస్ కట్టర్ షాప్ లో గ్యాస్ కట్టర్ మరియు గ్యాస్ సిలిండర్స్ దొంగిలించి అదే మండలంలో ఒక అక్షయ జ్యువెలరీ షాప్ అనే గోల్డ్ షాప్ ని అటెంప్ట్ చేశారు అండ్ ఒక ATM కూడా అటెంప్ట్ చేశారు. సో మనం ఆ విషయంగా 3 FIRs రిజిస్టర్ చేయడం జరిగిందండి బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో. సో ఈ రోజు ఆ 3 కేసులకి సంబంధించిన ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాలు వచ్చి 4 ముద్దాయిలు అండి మనకి ఈ కేసులో. దల్లి కామిరెడ్డి అనే అతను మాకవరపుపాలెం మండలము అనకాపల్లి జిల్లా వస్తుంది. కచ్చల చిరంజీవి ఇతనిది కూడా మాకవరపుపాలెం మండలం. సకిలేటి సాయి, వల్లు శ్రీను వీళ్ళందరూ కూడా రవీంద్ర మాకవరపుపాలెము మండలం వాసులు. సో అనకాపల్లి జిల్లాలో వస్తారు. అండ్ వీళ్ళు 9వ తారీఖున విశాఖపట్నంలో బ్రెజా కార్ అనేది ఒక కారు దొంగలించి అదే కారుతో ఈ
అఫెన్సెస్ అని అటెంప్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనము సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి రకరకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ పరిశీలించి అనపర్తి సిఐ గారు, ఎస్ఐ గారు, బిక్కవోలు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో నలుగురు ముద్దాయిల్ని మనం ముందే అరెస్ట్ చేశామండి. కచ్చల చిరంజీవి అండ్ సకిలేటి సాయిని కూడా అరెస్ట్ చేశాము. మిగిలిన 2 ముద్దాయిలు కామిరెడ్డి అండ్ వల్లు శ్రీనుని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ముద్దాయిల వివరాల్లోకి వస్తే వీళ్ళందరికీ కూడా పాత కేసులు ఉన్నాయి. సో వీళ్ళు మొత్తంగా 25 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు, కాకినాడ జిల్లాలో 11 కేసులు, అనకాపల్లిలో 7 కేసులు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది. బట్ ఈ 25 కేసులో కూడా వీళ్ళు ఎప్పటి వరకు అరెస్ట్ కాలేదు. సో మనమే ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇప్పటి వరకు 4 మోటార్ సైకిళ్ళు, 1 కారు, 3 హౌస్ బ్రేకింగ్స్ చేశారు. అండ్ 3 రాబరీలు కూడా జరిగింది. సో ఈ 3 రాబరీల్లో కూడా మనకి 2 రాబరీలలో ఎక్కువ వర్త్ ఆఫ్ క్యాష్ పోయింది. అవి వచ్చేసి మనకి తొండంగ పిఎస్ లో 11 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెం పిఎస్ లో ఒక దాంట్లో 16 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెంలోని ఒక దాంట్లో 2,50,000 రాబరీ చేశారు. ఈ 3 కేసుల్లో కూడా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. సో మనం పట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఏదైతే పోయిన ప్రాపర్టీ ఉందో అది మనం రికవర్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల దగ్గర నుంచి 71 గ్రామ్స్ గోల్డ్, 1 kg సిల్వర్, క్యాష్ వచ్చి 9,80,000 క్యాష్ రికవర్ చేసాము. మోటార్ సైకిల్స్ వర్త్ 1,80,000 3 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగిందండి. ఒక కార్, బ్రెజా కార్ ఏదైతే మనకు అఫెన్స్ లో యూజ్ చేశారో ఆ కార్ రికవర్ చేసాము 10 lakhs వర్త్. అండ్ ఒక అశోక్ లైలాండ్ వ్యాన్, ఇది వాళ్ళ వ్యాన్. ఈ వ్యాన్ యూజ్ చేసి కూడా మనకి గ్యాస్ గోడౌన్ లో, క్యాజునట్ గోడౌన్ లో కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి దొంగతనం చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే దొంగతనం చేసిన క్యాష్ నో దీంతో పాటు వీళ్ళు ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. 15 లక్షలు విలువ గల ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేశారు. అండ్ అదర్ గ్యాస్ కటర్ ఇంప్లిమెంట్స్, ఇవన్నీ కూడా మనము వీళ్ళ దగ్గర నుంచి. ప్రత్యేక డిఎస్ సాధన కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ ఆదివాసీల సంఘాల కూటమి ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో విజయవంతంగా ముగిసింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రధాన కేంద్రంలో స్వచ్ఛందంగా స్థానిక ప్రజలు, వివాద వ్యాపార వర్తక సంఘం నాయకులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో ప్రధాన కేంద్రం నిర్మానుష్యంగా మారింది. ఉదయం తెల్లవారుజాము నుండి ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. బంద్కు మండల వైసీపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3ని ప్రత్యామ్నాయంగా జీవో విడుదల చేయాలన్నారు. ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఈతపల్లి సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గొర్రె బాలాజీబాబు, వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్కొండ దావీదురాజ్, సర్పంచ్ కొండ జాకోబ్, పీసా కమిటీ అధ్యక్షుడు పల్లాల చిన్నారెడ్డి, పీసా కమిటీ కార్యదర్శి గరడే బాబురావు, ఆదివాసీ యువత దూడ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి సిటీలో 3,000 మందికి కుట్టు శిక్షణ ఇస్తున్నాం. మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి బీజేపీ ధ్యేయం. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.